ఒక వృద్ధ మహిళ ప్రతిరోజు తన కుమారుతో ఇలా చెప్తుంది. నన్ను చూస్తూ ఒక దెయ్యం మంచం పక్కన నిల్చుంది నాన్నా. అది నన్ను వదలటం లేదు. అందరూ భయపడ్డారు. కానీ ఇది విన్న డాక్టర్లు చెప్పింది ఏంటంటే అది దయ్యం కాదు, ఇది ఒక మానసిక వ్యాధి. ఇంతకు ఆ వ్యాధి ఏంటి, ఇది దీనివల్ల నిజంగా దయ్యాలు కనబడతారా అని చెప్పేసి ఈ రోజు డిస్కస్ చేద్దాము. ఇంకెందుకంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వ్యాధి పేరు చార్లెస్ బొన్నెట్ సిండ్రోమ్. ఇది ఒక రేర్ మెడికల్ కండిషన్. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి దయ్యాల్లా భూతాల్లా కనపడుతుంటారు, కానీ నిజంగా అక్కడ ఎవరు ఉండరు. వాళ్ళ మెదడే వాటిని చూపిస్తుంది. ఈ బాధ ఎక్కువగా వయసు వచ్చిన వాళ్ళకి, చూపు తగ్గిపోయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. కళ్ళకి చూపు తగ్గిపోతే మెదడు పెచ్చిగా ఫేక్ చిత్రాలను అయితే చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఇంతకీ వాళ్ళు ఏం చూస్తారో ఇప్పుడు చూద్దాము. వాళ్ళు చెప్పింది చూస్తే గుండెల్లో గుబులు పెడుతుంది. ఒక బూడిద రంగులో ఉన్న పర్సన్ మనల్ని చూస్తున్నారు. గోడ పక్కన ఏదో నీడ తిరుగుతుంది. ఒక మృతదేహం మంచం పక్కన నిలబడి ఉంది అని చెప్పేసి చెప్తుంటారు. ఇవి చూడడానికి ఒక సినిమా కథల్లా ఉండొచ్చు, అన్నది దయ్యం కథల్లాగా ఉండొచ్చు, కానీ ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఇవే. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది పిచ్చి కాదు, ఇది భయానికి సంబంధించిన ఎల్యూజనేషన్ కూడా కాదు. ఎప్పుడైతే మనకి కళ్ళు సరిగా కనిపించకుండా పోతుందో అప్పుడు మన బ్రెయిన్ అనేది మన కళ్ళకి ఒక ఇమాజినేషన్ రెస్పాన్స్ అయితే పంపిస్తూ ఉంటుంది. ఆ రెస్పాన్స్ వల్ల మన కళ్ళు అక్కడేదో ఉన్నట్టయితే గుర్తిస్తూ ఉంటుంది. ఈవెన్ దో అక్కడ ఏం లేకపోయినా కానీ మన బ్రెయిన్ నుంచే వచ్చే ఒక రాంగ్ సిగ్నల్ వల్ల. ఇంగ్లాండ్లో ఒక 82 ఏళ్ళ ఆవిడ చూపు పూర్తిగా పోయింది. ఆవిడ చెప్పింది ఏంటంటే ప్రతి రాత్రి మా మరిదిలా ఉన్న ఒక శవ మా మంచం పక్కన నిలబడి ఉంటుంది, కానీ ఆ మరిది 25 ఏళ్ళకే చనిపోయాడు. దీనిపైన డాక్టర్లు పరిశోధన చేశారు. దానిపైన పరిశోధన చేసి ఏం చెప్పారంటే చార్లెస్ బొన్నెట్ సిండ్రోమ్. ఆమెది పిచ్చి కాదు, అలా అని చెప్పేసి దయ్యం కూడా కాదు. ఆమె మెదడు ఆ చీకటిని భరించలేక భూతాన్ని అయితే సృష్టిస్తుంది. గోస్ట్ పక్కనే ఉన్నట్టు అనిపించడం ఇది ఎవరికైనా కలపచ్చు, కానీ నిజానికి ఇది వైద్యంగా కూడా ప్రూవ్ అయిపోయిన పరిస్థితి. మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? మిమ్మల్ని ఏదో చూస్తున్నట్టు కానీ ఏం చూస్తుందో తెలియదు, మీరు దయ్యం అని చెప్పి చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ మీకు ఎదురై ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా నెక్స్ట్ వీడియో ఏంటంటే నిజంగానే దయ్యాలు భూతాలు ఇవన్నీ ఉన్నాయా, సైన్స్ అని చెప్తుంది దాని గురించి. అండ్ దాంతోపాటు మన పురాణంలో దయ్యాల గురించి మనం మెన్షన్ చేశారా, ఇలాంటి ఎన్నో ఫ్యాక్ట్స్ అయితే మీకోసం తీసుకొస్తాను. అండ్ ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.